తెలుగువారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. ఏపీలో గెలుపుపై వైసీపీకి ఉన్న ధీమా ఏంటి? ఫ్యాన్ పార్టీ గెలిచే స్థానాలెన్ని? ఫలితాలు రాకముందే పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమయ్యాయా? పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న అభ్యంతరాలేంటి? వీటితో పాటు మరిన్ని అంశాలపై మాట్లాడడానికి వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలో ఆయనతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 914023490015 అండ్ 914023490016. వాట్సాప్లో వీడియో కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 8006036036. నమస్తే రాజశేఖర్ గారు, వారధి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. సో ఇక రేపే కౌంటింగ్ రిజల్ట్ తెలిసిపోతుంది. ఏమైనా టెన్షన్ ఉందా లేదా? హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? మాకు అలాంటి టెన్షన్ లేదండి. ఖచ్చితంగా రేపు గెలవబోతున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మాకు ఎలాంటి టెన్షన్ లేకుండా మేము రేపు జరిగేటువంటి కౌంటింగ్ కొరకు మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజయ దుందుబి మోగించబోతుంది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నానండి. అదేంటి, ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు కాస్త మిక్స్డ్గా అనిపించిన మ్యాక్సిమం కూటమి వైపు అని చూసాం మనం. ఆ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అన్నీ కూడా. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేదానికి ధీమా ఏంటి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే, ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఇచ్చినటువంటి కొన్ని సంస్థలు క్రెడిబిలిటీ లేనటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే కూటమి వస్తుందని ఇచ్చినటువంటి ఒక 3-4 సంస్థలు ముఖ్యంగా వాటి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏ రాష్ట్రంలో కూడా మరి గెలుస్తాయన్న చోట ఓడిపోవడం, ఓడిపోతాయన్న చోట గెలవడం, ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఇతర రాష్ట్రాల్లో చూస్తే స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి దానికి క్రెడిబిలిటీ లేదు. అసలు మేము వాటి గురించి ఆలోచించట్లేదు. మేము కేవలం ప్రజల మీద విశ్వాసం మాకుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా నెరవేర్చాం. కాబట్టి ఖచ్చితంగా మాకు విజయ అవకాశాలు ఉంటాయి. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాం తప్పితే ఎగ్జిట్ పోల్స్ గురించి మాత్రం మాత్రం ఆలోచన చేయట్లేదు. కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. పెన్సిల్వేనియా నుండి నందు గారు, నమస్తే అండి. అండి, థ్యాంక్ యూ ఫర్ ఈటీవీ అండి. సార్ నమస్తే అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. సార్ 3 థింగ్స్ అండి. ఒకటి, మేము యూఎస్ వచ్చి చాలా కాలమైందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద కొడుకులాగా అందరినీ చూసుకోవడం ఒకటి. అంటే వేరే స్టేట్లో ఉండండి, వేరే కంట్రీలో ఉండండి, అందరూ ఆయన మీద నమ్మకం పెట్టి పేరెంట్స్ని అక్కడ వదిలేసి ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నారండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అండి, ఇండస్ట్రీస్ లేవు అనే జనాలు ఐ డోంట్ నో అండి. వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఒక్కసారి వైజాగ్లో ఫార్మా ఇండస్ట్రీ ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ ఎన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగిందో చూడండి. అదొక్కసారి చూడాలని వాళ్ళు. నెక్స్ట్ మూడోదండి, గ్యారంటీగా 132 నుంచి 139 సీట్లు గ్యారంటీగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయండి. అబౌట్ 20 ఎంపీ సీట్లు వస్తాయి సార్. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ ఏంటంటే ప్రజలందరూ చూస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ కానీ నెక్స్ట్ కోర్టు కానీ ఆ యొక్క తీరు అనేది మాత్రం సహించరాదండి. ఏమంటే కనీసం ఒక కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కాలేజీల్లో ఒక స్టాంప్ వేసి డేట్ వేసి సైన్ చేసి వాళ్ళ పేరు రాసిస్తారు. అది వ్యాలిడిటీ. ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటే ఏదైనా బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా అటువంటిది ఒక ఎలక్షన్ కమిషను ఇటువంటిది ఏమీ లేకుండా ఒక సిగ్నేచర్ చేస్తే సరిపోతుందని పెట్టడం మాత్రం ఐ డోంట్ నో అండి. హౌ ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ కంట్రోలింగ్, హౌ ద ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ఫాలోయింగ్. ఇట్ ఈస్ రియల్లీ నాట్ యాక్సెప్టబుల్ అండి. బట్ మన పార్టీ జెండా ఎగరవేయడం, నెక్స్ట్ ప్రజలకు ఇంకా మంచి జరుగుద్దండి. రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు. కాబట్టి జై జగన్. రైట్ అండి. టోటలీ మీ పార్టీ ఫ్యాన్ లా ఉన్నాడు ఆయన.
ఖచ్చితంగా వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తున్నారు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారు. అక్కడుండి కూడా వాస్తవం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మరి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన ఆదుకుంటున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షించదగినటువంటి విషయం. అలాగే మరి డెవలప్మెంట్ ఏం చేయలేదనేటువంటి మాట అనేక సందర్భాల్లో అనేక మంది అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా మిత్రులు ఇప్పుడు నందు గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందని. అదేవిధంగా డెవలప్మెంట్ అంటే కేవలం ఏదో ఒక 2 బిల్డింగులు కట్టించినంత మాత్రాన లేదా మరొక కార్యక్రమం చేసినంత మాత్రాన డెవలప్మెంట్ కానే కాదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి గ్రామాల ప్రతి ఏ గ్రామంలో చూసినా కూడా గ్రామ సచివాలయాలు కట్టియటం అయితేమి, లేదా విలేజ్ క్లినిక్లు అయితేమి, లేదా మరి ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ దాదాపు 10,000 పైన స్కూల్ బిల్డింగ్స్ డెవలప్ చేయడం అయితేమి, మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అయితేమి, ఈ పోర్టులు రావడం అయితేమి, లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని 1-2 కాదు. ఈ అన్ని కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూ ఉంటే కేవలం ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లోనే జరుగుతున్నాయి. 2 సంవత్సరాలు కోవిడ్కి వెళ్తే మరి ఆ కోవిడ్ టైంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. బట్ అదే కోవిడ్ టైంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తూనే మళ్ళీ తిరిగి కేవలం 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చూపిస్తూ ఉంటే మరి వాళ్ళకి కళ్ళకి కనపడినట్టుగా వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మిత్రులు మరి ఈ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరి గమనించినందుకు వారిని మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నందు గారికి. రైట్ అండి, మరో కాల్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, ఆయనతో మాట్లాడదాం. కాలిఫోర్నియా నుండి ఆనంద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నాయకులు ఏమనేవాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళకి పరిపాలించడం చేత కాదు, తెలంగాణ ఇస్తే కనుక చాలా సమస్యలు వస్తాయని చాలా మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు మాట్లాడారు. కాకపోతే ఎలక్షన్ తర్వాత తెలిసింది ఏంటంటే దేశం మొత్తం మీద ఏ రాష్ట్రం పరుగు పోయింది, ఎలక్షన్లు చేయడం కూడా సరిగా రాదని, ఏ రాష్ట్రము ఏ పోలీసుల పరుగు పోయింది అనేది అందరికీ తెలుసు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. సో నా సైడ్ నుంచి ఒక విన్నపం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కొంచెం మెచ్యూర్డ్ పార్టీ లాగా మీకు అనిపిస్తే కనుక మీ లీడర్ తోని జగన్ గారితో కానీ లేకపోతే మీరు కానీ ప్రజలకి సంయమనం పాటించి ఎలాంటి రకమైన గొడవలు జరగకుండా ఉండడానికి ఎందుకని మీరు టీవీలో కానీ వేరే ఛానల్స్ లో కానీ వచ్చి మీరు మెసేజ్ ఇవ్వట్లేదు? వద్దు, గొడవలు పడకండి, గొడవలు పడితే మనకే ఇబ్బంది అవుతుందని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అలాగే TV9 వారికి నా ప్రశ్న ఏంటంటే ఇది మీ బాధ్యత కాదా? ప్రజలు సంయమనంగా ఉండాలని, ఎలక్షన్స్ రోజు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని, పోయిన పరువు ఇంకొంచెం ఎక్కువ పోకుండా ఉండడానికి చూసుకోగలుగుతారని TV9 వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. రైట్ అండి. సో పార్టీ తరపున మీరేం చెప్తారు? నిజంగా పల్నాడు ఇన్సిడెంట్ ఒక గందరగోళాన్ని సృష్టించింది. ఏపీలో ఎప్పుడు మునిపెన్నడు చూడని సిచ్యువేషన్ని మనం చూసాము. సో మీ పార్టీ కార్యకర్తలకి లేదా శ్రేణులకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ కాలర్ అడిగిన క్వశ్చన్ కూడా అదే కదా. ఆనంద్ గారు, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సంయమనం పాటించేటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో కూడా మా అధినాయకత్వం మరి అనేక సందర్భాల్లో కార్యకర్తల్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా అవాంతరాలు, ఇబ్బందులు మరి పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నప్పటికి కూడా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు, సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో కూడా పార్టీ నాయకత్వం ఒక క్రమశిక్షణతో పార్టీని నడిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో సంయమనం పాటించిన సందర్భం ఉంది. పాటించమని మా పార్టీ కోరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టుగా తెలంగాణ వాళ్ళకి పాలించడం చేత కాదు, అవన్నీ కూడా ఇప్పుడు చాలా మాటలు వచ్చినాయి. రాష్ట్రం మరి ఎప్పుడైతే విడిపోబోయే ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, ఏర్పాటు కొరకు తెలంగాణ నాయకులు కూడా అనేక విధంగా ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్రని దూషించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా అప్పుడు కూడా సంయమనమే పాటించారు తప్పితే ఎక్కడా కూడా
మరి గొడవలకి తావు లేకుండా వ్యవహరించినటువంటి తీరు అందరు కూడా గమనిస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమి ఉండవు, ముందు రోజుల్లో కూడా ఉండవు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ఆంధ్ర ప్రజలు కానీ సంయమనం పాటిస్తారు అనేటువంటి దానికి నిదర్శనం అనేక సందర్భాలు మనం ఇటీవల కూడా చూస్తున్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆ సలహాకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. రైట్ అండి. సో మీ పార్టీ శ్రేణులకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదా క్లియర్గా ఒక దిశానిర్దేశం అయితే చేశారు అని మేము అనుకోవచ్చా? బికాజ్ ప్రత్యర్థి పార్టీలు ఒకవేళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కాస్త గొడవలకి దిగినా సరే కామ్గా కూల్గా ఉండండి అని చెప్పే సూచనలు అయితే చేశారా అనేది మరొకసారి ప్రశ్న. ఖచ్చితంగా అండి, అలా చెయ్యపట్టే చాలా కంట్రోల్ చేయగలిగాం. మమ్మల్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము ఈవెన్ అధికారంలో ఉన్నప్పటికి కూడా మరి మా మీదే దాడులు చేసినటువంటి ప్రతిపక్షాలు దాడులు చేసినటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. అలాంటి సందర్భంలో కూడా సమయమే పాటించాను తప్పితే మరి గొడవలు చేయాలని లేదా అలజడి సృష్టించాలనే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మరి ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. అయినప్పటికి కూడా ప్రతిపక్షాలు అనేక సందర్భాలు రకరకాలైనటువంటి అంశాల మీద మమ్మల్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మరి రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ కాకూడదని మేము కోరుకుంటున్నాం. రైట్. సో ఎన్ని స్థానాల్లో మీరు మీ పార్టీ గెలుస్తుంది అని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మాకైతే పూర్తి నమ్మకం ఉంది. గతంలో ఏదైతే 151 సీట్లు వచ్చాయో వాటిని మించి సాధిస్తామనేటువంటి పూర్తి విశ్వాసం మాకుంది. ప్రజలు కూడా మాకు మరి ఆ భరోసా అనేటువంటిది ప్రజల నుంచి కూడా మాకుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఆ 151 సీట్లకు పైబడి గెలవగలము అని చెప్పగలుగుతున్నామండి. రైట్ అండి, విల్ కంటిన్యూ దాని గురించి మాట్లాడదాము. అంతకంటే ముందు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడిగారు. నమస్తే రాజశేఖర్ గారు. హలో, నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ అన్ని మనకు చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నా సరే అయినా సరే మనం ఎంత ధీమాగా బయటకు వచ్చి ఇలా మాట్లాడడానికి మనకి ఏంటి అసలు ప్రూఫ్ ఏంటంటే, ఇంతకు ముందు మనకి ఏ ప్రెస్ మీట్ లో చూసినా ఏ ఎమ్మెల్యేని కానీ వాళ్ళని అడిగినా సరే అంటే మన అభివృద్ధి గురించి అడిగినప్పుడు కూడా వాళ్ళు వేరే వాళ్ళని విమర్శించడం, వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప వాళ్ళు ఏది అభివృద్ధి గురించి ఏం చెప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంత ధీమాగా ఎలా ఉన్నారన్నది నా ప్రశ్న. సుబ్రహ్మణ్య గారు, ఎగ్జిట్ పోల్స్ నేను ముందుగానే చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ని నమ్ముకొని అయితే మేము లేము. కేవలం మేము ప్రజలను మాత్రమే నమ్ముకున్నాం. ప్రజల మీద మాత్రం మాకు విశ్వాసం ఉంది. ప్రజలకు మేలు చేశాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. మీకు గుర్తే ఉండి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మరి మీకు మేలు చేశామని మరి నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి, ప్రతి ఇంటికి మేము ఏ మేలైతే చేశామో మరి దాన్ని మీరు గుర్తించి మమ్మల్ని నమ్మితేనే ఆశీర్వదించండి స్పష్టంగా చెప్పడం జరిగింది. బహుశా ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలో కూడా లేదా ఏ దేశంలో కూడా ఆ మాట చెప్పి ఉంటారండి అని అనుకోవట్లేదు. కాబట్టి అంత స్పష్టత అనేటువంటిది మా దగ్గర ఉంది. ప్రజల్ని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే తూచా తప్పకుండా ఇచ్చినటువంటి హామీలే కాకుండా అదనంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించినటువంటి సందర్భంలో మేము అంత ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నాం. ఖచ్చితంగా కూడా రేపు విజయం అత్యధిక మెజార్టీతో రేపు విజయం కూడా సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాను సార్. ఆయన అన్నట్లు అంటే గతం కంటే కూడా ఎక్కువ వస్తాయని మీరు అంటున్నారు. 151 కంటే ఎక్కువ అని, 175 అవుట్ ఆఫ్ 175 సాధిస్తామనే నినాదంతో మీరు సిద్ధం సభలు కానీ ప్రచారాలు కానీ నిర్వహించింది పార్టీ. కానీ ఈసారి 151 వచ్చే ఛాన్స్ లేదు, కూటమి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది అని భావిస్తున్నారు. ఎక్కడ చూసినా మౌత్ టాక్ అలా వినిపిస్తోంది. మీరు కూడా విన్నారా ఈ మాట? కాస్త తగ్గచ్చు సీట్లు అనే మాట మీరు విన్నారా?
ఇప్పుడు మీరు అన్నట్లు ఈ కొన్ని సర్వే సంస్థలు, నేను అందుకే ముందుగా చెప్పాను, కొన్ని మరీ క్రెడిబిలిటీ లేని సర్వే సంస్థలు కూడా ఇష్టారాజ్యంగా ఎగ్జిట్ పోల్స్లో నిన్న వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అందువల్ల కానీ మేము వాటి గురించి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము ప్రజలకు మేలు చేశాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి పూర్తి విశ్వాసం మాకు ఉంది కాబట్టే మేము అంత ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నాం. మీరు చూడండి, ఇప్పుడు మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి ఏ పార్టీ కూడా మేము ఇన్ని గెలవగలము, ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగలము అని ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇదే అపోజిషన్ పార్టీస్ 3 కూడా, తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన కానీ బీజేపీ కానీ 14 ఎన్నికల్లో మరి 3 పార్టీలు కలిసి విజయం సాధించాయి. మా మీద విజయం సాధించి వాళ్ళు ఇచ్చినటువంటి 650 హామీలు నెరవేర్చకుండా ఉండటం వల్లనే మళ్ళీ 19 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని తిరస్కరించడం జరిగింది. కేవలం 23 సీట్లకే మరి తెలుగుదేశం పార్టీని పరిమితం చేస్తే మరి ఇతర పార్టీలకు అసలు సీట్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా ఏదైతే చెప్తారో అది చేస్తారు. ఆయన మరి కాని పనులు చెప్పరు, మరి అయ్యే పనులు మాత్రమే ఆయన చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్పారో దానికి మించి ప్రజలకు మేలు చేశారు కాబట్టే మరి విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని మేము విశ్వసిస్తున్నామండి. యా అండి, అయితే ఇంటర్నల్గా పార్టీకి సంబంధించి ఒక సర్వే ఉంటుంది, ఒక రివ్యూనో సంథింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మీకు కూడా. బికాజ్ ఇప్పుడు సర్వే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు సర్వేలు ఎలా ఉన్నాయో పార్టీలకు కూడా అలానే ఉంటుంది కదా. అలా మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ పర్టికులర్ ఏరియా నుంచి ఎక్కువగా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు, లేకపోతే ఎక్కువ సీట్లు వచ్చే స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయని మీరు భావిస్తున్నారు? అది రాయలసీమ, లాస్ట్ టైం మీరు టోటలీ మనం చెప్పొచ్చు క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. సో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తానా ఇటువైపు నుంచి ఎక్కువ స్థానాలు వస్తాయని పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. సహజంగా ఆ రోజైనా ఈ రోజైనా రాయలసీమలో మాకు పూర్తి స్థాయిలో స్వీప్ చేస్తాం అనేటువంటిది అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఉత్తరాంధ్రలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా స్వీప్ చేయగలము అనేటువంటి ఆత్మవిశ్వాసం మాకు కలిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో కూడా రేపు జరిగేటువంటి కౌంటింగ్లో మరి ఉత్తరాంధ్ర కానివ్వండి లేదా కోస్తాంధ్ర కానివ్వండి అత్యధిక మెజార్టీతో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తుంది, మ్యాజిక్ ఫిగర్ కి కొంచెం రీచ్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ ఏరియా మాకు బెనిఫిట్ అవుతుంది అని మీ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు చెప్పాను కదండి, ముందుగా రాయలసీమలో వస్తుందండి. ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాయలసీమ దగ్గర నుండి నెక్స్ట్ మరి ఈ ఉత్తరాంధ్రలో కానీ ఇప్పుడు మేమేమంటామంటే, ఇప్పుడు గత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని ఒకసారి కానీ ఆలోచన చేస్తే వాటికన్నా మించి మేము సాధించగలుగుతాము అని చెప్పగలుగుతా ఉన్నాం. ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి మరి గతంలో ఒక 3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఈసారి బహుశా మరి వాటిని కూడా మేము గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఈ కోస్తా ఆంధ్రాలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ మరి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మరి ద్వారా ప్రజలకు ఇంకా మరి చేరువయ్యాం. కాబట్టి ఈసారి మరిన్ని ఆ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తాం. రాజశేఖర్ గారు మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాము. కాలిఫోర్నియా నుండి సురేందర్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ అండి. మెయిన్ గా ఏంటంటే, ఇప్పుడు మీరు 3 క్యాపిటల్స్ అన్నారు, ఏ ఒక్క సిటీ కూడా డెవలప్ చేయలేదు. 3 క్యాపిటల్స్ ఫార్ములా చెప్పారు. అసలు రాజధాని ఏంటి అన్నది 5 years లో మీరు ఎక్కడా వర్క్ చేయలేదు. డెవలప్మెంట్ అయితే ఎక్కడా లేదు. యాక్చువల్గా ఏంటంటే యూత్ చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. కంపెనీస్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు.
ముఖ్యంగా ఏంటంటే ఐటీ మినిస్టర్ పైన చాలా ఎంత వ్యతిరేకత ఉందంటే ఆయనను చివరికి కోడిగుడ్డు మంత్రి అని కూడా పేరు తెచ్చుకున్నారు, ఒక నంది అవార్డు లాగా. తర్వాత లిక్కర్ బ్యాన్, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. అది ఎలా అంటే నాసిరకం మద్యాన్ని 50 రూపాయల బాటిల్ని 300 రూపాయలకు అమ్ముకున్నారు. తర్వాత రోడ్స్ కూడా అసలు బాగాలేవు. ఇంత నెగటివ్ గా పెట్టుకుని కేవలం ఒక ఏదో కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఇంకా వాటి వల్ల మాకు 150 సీట్స్ వస్తాయంటే అది ఎలా సాధ్యం అండి? ఇంకోటి ఏంటంటే ఐపాక్ టీం వాళ్ళలో కొంతమంది కామన్ పబ్లిక్ లాగా భలే యాక్టింగ్ చేశారండి. జగన్ మామ అని ఒకరు, మా జగనన్న అని ఒకరు, ఇంకెవరు, వాళ్ళందరికీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా అలయన్స్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి ఒక 120, 130 సీట్లు వస్తే ఐపాక్ టీంలో యాక్టింగ్ చేసిన వాళ్ళకి మాత్రం కనీసం నంది అవార్డు అయితే ఇవ్వాలండి. ఆస్కార్ అయితే ఇవ్వలేము, కానీ వాళ్ళందరికీ నంది అవార్డు అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఏమంటారు? సురేంద్ర గారు, నంది అవార్డు ఇవ్వాల్సింది ఫస్ట్ మీకు ఇవ్వాలండి. ఎందుకంటే మీరు ఎక్కడో కాలిఫోర్నియాలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడకుండా అక్కడ కూర్చొని మాట్లాడినందుకు మీకు ఇవ్వాలని నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీరు మాట్లాడినటువంటి మాటలకి చాలా తేడా ఉంది. మరి ఇక్కడ మీరు డెవలప్మెంట్ అంటే దేని డెవలప్మెంట్ అంటారో నాకు అర్థం కావట్లా. పేదవాళ్ళు మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు కేవలం పేదవాళ్ళ వరకే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 12.5% ఉన్నటువంటి పేదరికం ఆంధ్రప్రదేశ్లో మరి అది 6% రావడం అనేటువంటిది డెవలప్మెంట్ కాదా? లేదా ఈరోజు దాదాపు 10,000 పైబడి స్కూల్స్ మొత్తాన్ని కూడా రెన్యువేట్ చేసి పిల్లలకి స్కూల్ పుస్తకాలు ఇచ్చి, లేదా షూస్ ఇచ్చి, బెల్ట్లు ఇచ్చి, డ్రెస్సులు ఇచ్చేసి, మరి మంచి భోజనం పెట్టి, మంచి మరి చదువులు చదివిస్తూ ట్యాబ్లు ఇచ్చి, ఇంగ్లీష్ విద్య ఉచితంగా ఇంగ్లీష్ విద్య నేర్పించటం అనేటువంటి దాన్ని డెవలప్మెంట్ కాదండి అది. పిల్లలు ఈరోజు పిల్లలకి ఏదైతే మనం ఇస్తున్నామో విద్య అనేటువంటిది రాబోయే రోజుల్లో ఈ దేశానికి మరి అది ఒక డెవలప్మెంట్ లాగా కనపడదా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఖచ్చితంగా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పిల్లలు భవిష్యత్తు ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా రాష్ట్రానికి డెవలప్ అయినట్టుగాని మనం భావించాలి. తప్పితే కేవలం ఏదో మరి అమరావతి లాగా ఏదో భ్రమరావతిని సృష్టించి గ్రాఫిక్స్ చేసి మరి దాన్ని మరి డెవలప్మెంట్ అని మీరు అక్కడ కూర్చొని నమ్మితే మేము చేయగలిగింది ఏం లేదు. ఆ తర్వాత వచ్చేసి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అనేటువంటిది ఎందుకు? 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం అది. కానీ దాన్ని మరి కోర్టుల్లో ఇప్పటికీ పెండింగ్ ఉంది. అది కోర్టులో ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఖచ్చితంగా 3 రాజధానులు అనేటువంటి మరి అంశాన్ని చేపడతారు కూడా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలా, గతంలో కేవలం హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేయడం వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమైంది? హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందకుండా ఉన్న పరిస్థితులు చూసాం మనం. కాబట్టి ముందు రోజుల్లో ఖచ్చితంగా 3 రాజధానులు అనేటువంటిది 3 ప్రాంతాల అభివృద్ధి చేయడానికి మాత్రమే తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ తర్వాత ఉద్యోగాలు అన్నారు. ఇటీవల జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్లో చూడండి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. 13 ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ మీరు అర్థం చేసుకోవాలా. ఒక్కసారి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేటువంటిది ఎంఓఏలు కూడా అయిపోయినాయి. కాబట్టి 3 సంవత్సరాల్లో డెవలప్ అనేటువంటిది మరి శరవేగంగా చేసినా కూడా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మీరు గమనించాలా, అపోజిషన్ పార్టీలు 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి మేము డెవలప్ చేస్తాము అంటున్నారు. కానీ మేము కేవలం 3 సంవత్సరాల్లోనే, అందుకే రాబోయే 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మరి కోరామో, మేము ఏమైతే ఆశించామో ప్రజలకు చేయాలని, ఆ మేళ్ళని చేయడానికి రాబోయే 5 సంవత్సరాల్లో మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మద్య నిషేధం కూడా మేము చెప్పిన దశల వారీగా మరి నిషేధిస్తామని చెప్పడం, దానికి అనుగుణంగానే మరి 42,000 బెల్ట్ షాపులు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంటే వాటన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా పర్మిట్ రూమ్స్ని రద్దు చేయడం జరిగింది. మరి కాంట్రాక్టుల్ని మరి
ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకుండా ప్రభుత్వమే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గించాలని, ఇది కేవలం స్టార్ హోటల్స్కి పరిమితం చేయాలనేటువంటి ఉద్దేశం ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ముందు రోజుల్లో మీరు ఖచ్చితంగా చూస్తారు, ఏదైతే మరి చేయవలసినటువంటి మిగిలిపోయినాయి అవన్నీ కూడా ముందు రోజుల్లో ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తామని మీకు తెలియజేస్తున్నాను సార్. రైట్ అండి, మరో కాలర్ ఉన్నారని వారితో మాట్లాడదాం. కాజుద్దీన్ గారు ఖతార్ నుండి. నమస్తే అండి. నమస్కారం అండి సార్. నమస్తే సార్ సాజుద్దీన్ గారు. నమస్తే సార్. చెప్పండి, మీ ప్రశ్న అడగండి, వినిపిస్తోంది. నమస్తే అండి, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేపు జరిగే పార్టీలో చెప్పండి సార్. సీఎం అవుతాం సార్. జగన్ సారే సీఎం అవుతాడు. ఆ ధనవంతులకి పేదవాళ్ళకి చెప్పింది జగన్ సార్ నిజంగా కరెక్ట్ చెప్పారండి వాళ్ళు. కంప్లీట్ చేయండి మీ సెంటెన్స్. ఓకే, రైట్ అండి. సో రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ చేయండి రాజశేఖర్ గారు. చెప్పండి. సో దట్స్ ఎ వండర్ఫుల్ కాల్. మీకు మళ్ళీ సపోర్ట్ చేసే కాల్ రాజశేఖర్ గారు చెప్పినట్టుగా పేదవాళ్ళకి పెట్టుబడిదారులకి జరిగినటువంటి అది యుద్ధమనే చెప్పాలా. ఖచ్చితంగా పేదవాళ్ళదే విజయం. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే కొన్ని చోట్ల మీ పార్టీ శ్రేణులు కొంతమంది సంబరాలు చేసుకోవడానికి రెడీ అయిపోయారు అని సమాచారం, నిజమేనా? రేపు 11-12 మధ్యలో 11 గంటల 12 గంటల మధ్యలో సంబరాలు అనేటువంటిది ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది. కాబట్టి మేము సంబరాలకి లేదా 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. అసలు ముందుగానే డేట్ కూడా అనౌన్స్ చేసేంత కాన్ఫిడెన్స్ ఎలా అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతున్న ప్రశ్న. రెండోసారి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని అంటారనుకుంటున్నారా మీ పార్టీ అధినేత, లేదంటే కూటమికి ఛాన్స్ ఇచ్చేశారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ మాట అంటారు. జగన్ అనే నేను అనే మాట ఖచ్చితంగా రెండోసారి అంటారు. అంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ స్థాయికి వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మేము మేలు చేశాం కాబట్టే ధైర్యంగా ఆ మాట అనగలుగుతున్నాం. ఇదే మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ఈ 3 పార్టీలు కూడా 14-19 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మధ్యలో ప్రజల్ని హింస పెట్టారు కాబట్టి, ప్రజల్ని దోచుకున్నారు కాబట్టి, ప్రజల్ని పీడించారు కాబట్టి, మరి వాళ్ళ పరిపాలన ప్రజలు చూశారు కాబట్టి 19 నుంచి 24 వరకు మా పరిపాలన, మా సంక్షేమ కార్యక్రమాలు, మా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు చూశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క తీర్పు మా వైపు ఉంటుంది. మేము మేలు చేశాం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారని మేము గట్టిగా నమ్మాం కాబట్టి మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నామండి. రైట్ అండి, మరో కాలర్ ఉన్నారండి దుబాయ్ నుండి, గిరి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి గిరి గారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్లో మాట్లాడండి, కొంచెం డిలే ఉంటుంది, అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫోన్లో డైరెక్ట్గా మీకు క్వశ్చన్ అడగండి. అలాగేనండి, చెప్పండి. హలో, మీ ప్రశ్న అడగండి. అదే ఇప్పుడు కాలిఫోర్నియాలో కూర్చొని మీరు ఏమన్నారండి, ఏం చూసారని అడుగుతున్నారు కదా ఆయన. క్లియర్ గా లేదండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు, మరొక్కసారి అడుగుతారా? అదే కాలిఫోర్నియాలో కూర్చొని మీరు ఏం చూసారండి, ఏం మాట్లాడుతున్నారని అన్నారు కదా మరి. ఓకే, ఇంతకు ముందు కాలర్ తో ఆయన రెస్పాండ్ అయ్యారు అలా అంటున్నారా? చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఇప్పుడు కాలిఫోర్నియాలో కూర్చొని ఏం మాట్లాడారంటే మీ ప్రశ్న చెప్పండి సార్. అదేనండి అడుగుతున్నాను. ఇప్పుడు పిల్లలకి మాత్రం డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది,
ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఎంత కష్టపడి ఎంత ఇండియాకి ఎంత అమౌంట్ పంపిస్తేనే దాన్ని ఎంత అవుతుంది? ఓకే, అదే మీ ప్రశ్న. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి గిరి గారు, నేను మాట్లాడినటువంటి మాటలు కొన్ని వాస్తవాలు కూడా చూడమని చెప్తున్నా, దూరం నుంచి మాట్లాడటం కాదు. మీరు వచ్చినప్పుడు గ్రామాల్లో తిరగండి, గ్రామాల్లో ఏ విధంగా మరి గ్రామ సచివాలయాలు ఉన్నాయి, గ్రామాల్లో ఏ విధంగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, గ్రామాల్లో ఏ విధంగా విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, గ్రామాల్లో ఏ విధంగా మరి ప్రజల వద్దకు పరిపాలన ఏ విధంగా పోతా ఉంది, అన్ని అంశాలు సచివాలయాలు లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, స్కూల్ బిల్డింగ్స్ ఏ విధంగా డెవలప్ చేశారు అనేటువంటిది మీరు చూడాలి. ఈరోజు ఫ్యామిలీ డాక్టర్స్ని కూడా ప్రభుత్వం మరి ఈరోజు పంపిస్తూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి పేదవాళ్ళని మరి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలను తీర్చేదానికి డాక్టర్స్, ఫ్యామిలీ డాక్టర్స్ కూడా పంపిస్తారు. సో ఈ విధమైనటువంటి చూడాలి. రోడ్స్ మాట్లాడుతారు, రోడ్స్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ అండి, రోడ్స్ అంత డెవలప్ చేసి ఉంటే గత 5 సంవత్సరాల్లో మరి ఇప్పుడు ఎందుకు దెబ్బతిన్నాయండి? అవి ఫ్రీక్వెంట్గా మీరు ఎవ్రీ ఇయర్ వర్షాలు పడ్డప్పుడు ప్రతి సంవత్సరం కూడా వేసిన రోడ్లు దెబ్బతింటూ ఉంటే మళ్ళీ వేస్తూ ఉంటారు. సో దాని గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. ఈరోజు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, లేదా పిల్లలు ఏ విధంగా మరి వాళ్ళ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది, లేదా పేదరికం ఏ విధంగా నిర్మూలన చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతుంది అనేటువంటి విషయాలు మీరు ఒకరు గమనించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అలా గమనించకుండానే మరి దూరం నుండి ఏదో ఒక రాయేసేస్తే సరిపోదని నేను ఆ విధంగా నేను చెప్పవలసి వచ్చింది. లేదా మీరు తెలియనప్పుడు గ్రామాల్లో కనుక్కోండి, మీ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి మాట, ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, గతంలో ఏమున్నాయి. 33 లక్షల మందికి ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తున్నటువంటి ఇప్పటికీ దాదాపు 22 లక్షల ఇళ్ళు మరి దాదాపు పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నారు? తెలుసుకోండి అని నేను కోరుతూ ఉన్నాను. నేను అందుకే నేను మరి అన్ని గమనించుకొని మీరు వేసేటువంటి ప్రశ్న ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకొని అంటారని, నేను అనాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఇక లోక్సభ సీట్స్ గురించి వైఎస్ఆర్సీపీ యొక్క అంచనా ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? లోక్సభకు సంబంధించి మా నాయకుడు మొట్టమొదటి ఏదైతే చెప్పారో 25కి 25 ఇవ్వాలని ఏ విధంగా చెప్పారో అదే విధంగా రావాలని, వస్తాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఒక్క ప్రశ్న, గతంలో 2004 టర్మ్లో వైఎస్ఆర్ గెలిచినప్పుడు ఎంతో మంచి చేశారు అని ఆ పార్టీ కాంగ్రెస్ చెప్పింది. అలానే ప్రజలు కూడా ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఇప్పటికే మాట్లాడుకుంటారు. కానీ 2009లో గెలిచినప్పుడు స్వయంగా రాజశేఖర్ రెడ్డి పాస్ మార్కులతో వచ్చాము అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే వైసీపీలో మాత్రం ఈ టర్మ్లో చాలా చేశాము, సో అంతకన్నా ఎక్కువ వస్తుంది, అంతకన్నా ఎక్కువ 151 కంటే ఎక్కువ వస్తుందని ధీమా కనిపిస్తుంది. గతంలో రాజశేఖర్ రెడ్డికి కూడా లేనంత కాన్ఫిడెన్స్ మీకు ఎందుకని అని అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు పరిపాలన కూడా అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన పరిపాలన కూడా మేము కూడా దగ్గరగా చూసినటువంటి, దగ్గరగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని నేను కూడా. సో ఇప్పుడు ఆయన పరిపాలన ఈరోజు కాదు, ఏనాటికైనా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి అందరి గుండెల్లో అలా నిలిచిపోయారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని మించి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేపడతాం. రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను, ప్రజలకు సహాయం చేయడంలో, ప్రజలకి మరి సంక్షేమ కార్యక్రమాలు అందించటంలో అని చెప్పడం జరిగింది. చెప్పిన దానికి అనుగుణంగానే 4 అడుగులు ముందుకేసి ఆయన సహాయం చేశారు కాబట్టే మరి అంత గట్టిగా కూడా చెప్పగలుగుతున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే మరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఉందనేటువంటి మాట మరి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ప్రజల్లో కూడా ఆ భావన ఉందంటారా? అంతకంటే మంచి జరిగింది ఈసారి
సో మళ్ళీ వైసీపీకే పట్టం కట్టాలి అనే ఫీల్ ఉంది అని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ప్రజలు విశ్వసించారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ఆదరణ మీరు చూసా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి సిద్ధం సభల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు, ఆయన కలుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మరి దాన్ని నేను తక్కువ చేసి నేనైతే మాట్లాడలేను. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అనేటువంటిది అది సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పరిపాలన అయింది. అయితే అది ఒక స్వర్ణయుగంగానే మేము భావిస్తాం. కానీ దానికన్నా ఇంకో 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దగ్గరైనటువంటి పరిస్థితులు మనందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి పరిపాలన అనేటువంటి దాన్ని బేరీజు లేదా ప్రజలకు ఏ మేలు చేసామనేటువంటి దాన్ని బేరీజు వేసుకుని ప్రజలు ఆదరిస్తారనేటువంటి ఆలోచన మాకుంది. అదేవిధంగా కూడా మరి ప్రజలు ఈరోజు పార్టీని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి పోయినా కూడా అదేవిధంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు అన్నట్టు గెలిస్తే ఓకే, దట్స్ ఫైన్. ఒకవేళ బేసిక్గా రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేవి చాలా సహజం. ఒకసారి ఓడిపోవచ్చు, మళ్ళీ గెలవచ్చు. కానీ మీరు అనుకుంటున్నట్టుగా కాకుండా ఫలితం వేరేగా వస్తే అప్పుడు ఏంటి? పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుంది? వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్లాన్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు రాజకీయాలు గెలుపుకోవటంలో సహజమే. కాకపోతే ప్రజలు ఎప్పుడు కూడా మేలు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తారు, అందులో సందేహం లేదు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. ఖచ్చితంగా ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని ఆదరిస్తారు. గత ప్రభుత్వం 14-19 ఎన్నికల్లో ప్రజల్ని పీడించారు కాబట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి, ప్రజల్ని దోచుకున్నారు కాబట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పారు, వ్యతిరేకించారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు. మేము అలా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటిది మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఆ తర్వాత మీరు రాజకీయాల్లో గెలుపోవటములు అనేటువంటి సహజమే. మరి 14 ఎన్నికల్లో మేము ఓడిపోవడం జరిగింది. మరి అమలు కాని వాగ్దానాలు ప్రజలకి ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము అమలు కాని వాగ్దానాలు మేము ఇవ్వలేదు, ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వమని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కాని పనులు నేను చెప్పను, అయ్యే పనులే చెప్తానని మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అయితే 14 ఎన్నికల్లో మేము ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజల మధ్యలో ఉండి మరి 3684 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి మళ్ళీ మరి 19 ఎన్నికల్లో మరి విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఏది కూడా తప్పించుకునే పోయేటువంటి ప్రయత్నమో లేదా తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ప్రజల కొరకు, ప్రజల కోసం మరి పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన అధికారంలో లేనప్పుడు నిలబడింది, అధికారంలో ఉన్నప్పుడు మరింతగా నిలబడి వాళ్ళకి మేలులు చేస్తుంది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నానండి. కాలర్తో మాట్లాడదామండి. కాలిఫోర్నియా నుండి నవీన్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు లింగం నవీన్ సాయి అండి, కాలిఫోర్నియాలో ఉంటాను. ఓకే, చెప్పండి. 100% గా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందండి. 120 నుంచి 110 సీట్లతో మేము అధికారంలోకి వస్తామండి, అది మాత్రం కన్ఫామ్. గుడివాడలో కూడా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నాని గారు 100% విజయం సాధిస్తారండి. మీది గుడివాడ ఏంటి చెప్పండి? మాది గుడివాడ అండి, మాది గుడివాడ. ఓకే, మీకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారా? అవునండి, అవును. నేను ఎలక్షన్కి వచ్చాను, ఓకే. ఎలక్షన్ లో కూడా తిరిగాను. ఓటేసారా? మీకు ఇటువైపు ఉందా ఓటు? నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, థ్యాంక్ యూ. కాదు నవీన్ గారు, వెళ్ళిపోయారా? చెప్పండి మేడం. అటు వెనుగండ్ల రాము చాలా టఫ్ ఫైట్ ఇచ్చారంటున్నారు కదా, మీకున్న సోర్సెస్ ఏంటి, ఏం చెప్పారు? రేపు సాయంత్రం 7:30కి గన్నవరం నుంచి బెంగళూరు ఫ్లైట్ ఉందండి. బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వస్తారండి. ఆయన కూడా తీసుకొస్తాం మేము ఆయన్ని. అర్థం కాల.
రేపు సాయంత్రం 6:30కి ఫ్లైట్ ఉందండి మేడం. 6:30 నుంచి డైరెక్ట్ గా శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేస్తారండి ఆయన కూడా. ఓకే. అది మేడం. వెనిగండ్ల రాము గారండి రిటర్న్ అవుతారు అని చెప్తున్నారండి. ఆహా, ఓడిపోయి. అట్లనా? ఓకే ఓకే. సో ఎందుకని ఆయన స్పెసిఫిక్గా గుడివాడని మెన్షన్ చేశారు అనుకుంటున్నారు మీరు? బికాజ్ గుడివాడ వైసీపీ కోల్పోతుంది అనే టాక్ అయితే విన్నాము. మరి మీరేమంటారు పార్టీ పరంగా? 100% కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఖచ్చితంగా కొడాలి నాని గారు విజయం సాధిస్తారండి. నేను రాజశేఖర్ గారిని అడిగాను క్వశ్చన్. స్టిల్ నవీన్ గారు మీరు కాల్లోనే ఉన్నారు. ఐ డెంట్ సీ. లేదండి, ఖచ్చితంగా. ఎందుకంటే నానిగారు గుడివాడకు సంబంధించి నానిగారు ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉంటారు, చేరువలో ఉంటారు, వాళ్ళకి అందుబాటులో ఉండి మరి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన ప్రజల మధ్యలోనే ప్రజలతోనే మరి వాళ్ళ సమస్యల పరిష్కారంతో కృషి చేస్తారనేటువంటి నమ్మకం, ఆత్మవిశ్వాసం ప్రజలకు ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడనేటువంటిది మాకు నమ్మకం ఉంది. మరి వారు కూడా అదే లోకల్గా ఉంటారు కాబట్టి వారు కూడా ఖచ్చితంగా గెలుస్తారని చెప్పగలుగుతున్నారు. సో రాజశేఖర్ గారు, పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చెప్పింది. అయితే దేశమంతా ఒక రూల్ ఉంటే ఏపీలో మాత్రమే ఎందుకు ఈ కొత్త నిబంధన? సీల్ లేకుండా సిగ్నేచర్నైనా యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం ఏంటి అని వైసీపీ ఖండిస్తోంది. కానీ సుప్రీం అయితే జోక్యం చేసుకోలేము అని చెప్పేసింది. దీని గురించి మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అంటే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఏదేమైనా అది తప్పుగానే భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మరి ఒక సిగ్నేచర్ పెట్టిన తర్వాత అది సీల్ వేయాలని లేదా మరి స్టాంప్ వేయాలని అనేటువంటిది దేశం మొత్తం మీద ఉన్నటువంటి రూల్. అది దేశం మొత్తం మీద కూడా ఆ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మరి దాన్ని వైలేట్ చేశారనేటువంటి దానికి సరైనటువంటి సమాధానం ఏ ఒక్కరి నుంచి కూడా రాలేదు. సరే, కోర్టులు ఒక నిర్ణయం తీసుకున్నాయి. మరి కోర్టు నిర్ణయాన్ని కూడా మేము ఇప్పటికి కూడా అది తప్పుగానే మేము భావిస్తూ ఉన్నాం వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఒక రూల్ అనేటువంటిది ఉంటే దేశవ్యాప్తంగా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఆంధ్రప్రదేశ్కి ఒకటను, తెలంగాణకు ఒకటో, మరొక రాష్ట్రానికి ఒకటో ఉండే అవకాశం లేదు కదా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రతి రాష్ట్రానికి కూడా వర్తించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పోస్టల్ బ్యాలెట్లో మరి ఆంధ్రప్రదేశ్లో మరి మేము లేవనెత్తినటువంటి మరి అంశాల మీద మరి కోర్టు కూడా మరి ఆ విధంగా స్పందించింది. ఏది ఏమైనా కూడా మరి మొట్టమొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ 3 పార్టీల్లో బీజేపీ పార్టీ కూడా ఉంది కాబట్టి మరి ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా మరి వాళ్ళు మేనేజ్ చేస్తున్నట్టుగా వ్యవస్థలన్నింటినీ కూడా మరి వాళ్ళకి రాజకీయం కొరకు విజయం సాధించేందుకు వాళ్ళు వినియోగించుకుంటున్నట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది. మేము అదే అనేక సందర్భాల్లో అదే అంశాన్ని మేము లేవనెత్తాం. ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మరి ఎన్ని మ్యానిపులేషన్స్ చేసినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని మేము నమ్ముతున్నామండి. రైట్. మీరే అంటున్నారు వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వ్యక్తి ఆయన అని చెప్పి. సో మరి రేపు కౌంటింగ్కి సంబంధించి భద్రత కానీ, ప్రొటెక్షన్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ అవన్నీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు ఏపీలో? కౌంటింగ్కి సంబంధించి కూడా మా కార్యకర్తల్ని, మా ఏజెంట్ విషయంలో మేము జాగ్రత్తగానే ఉన్నాం. మేము ఏదైతే మరి మా పార్టీ వీళ్ళందరికి కూడా ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలని మేమందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని వ్యవస్థలు అనేక సందర్భాల్లో మరి వీళ్ళు అడ్డు తగిలి అనేక సందర్భాల్లో అవుట్ ఆఫ్ ద వే చేస్తూ రూల్స్ను వయోలేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు పోలీస్ వ్యవస్థని చూసాం, ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ని చూసాం. మరి
ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము కూడా అప్రమత్తంగా ఉండాలని మా పార్టీ యొక్క కేడర్కి మేము పిలుపు కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు నిజంగానే భావిస్తున్నారా పొత్తు తరువాత చంద్రబాబు ప్రభావితం చేశారు ఎలక్షన్ కమిషన్ని, అందువల్లే ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు మారాయి అని పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన నిర్ణయానికి సంబంధించి పర్టికులర్గా? మీరు గతంలో అనేక సందర్భాలు గతానుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలరు, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేయగలరు. కాబట్టి ఆయనకి కొత్త విషయం కాదు. అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్యా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీతోటి ఆయన కలవడాన్ని బట్టే అర్థమవుతుంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికే బీజేపీతో కలిశారనేటువంటి మాట వాస్తవం. లేకపోతే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్టేక్ లేదు. మరి ఓట్లు లేనటువంటి ఆ పార్టీని మరి అర్రులు చాచి బతిమలాడి కాళ్ళ బేరానికి వెళ్ళి మరి వాళ్ళని చేర్చుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ వారు కేవలం ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికే కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మరి ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా విజయం సాధించాలనేటువంటి దురుద్దేశంతో ఈరోజు బీజేపీ పార్టీని రెండు పార్టీలు కూడా కలుపుకోవడం తప్పితే వీళ్ళేదో వాళ్ళ ఓట్లు రావాలా వీళ్ళు గెలవాలా అనేటువంటి ఆలోచన లేనే లేదు. కేవలం వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, కేంద్రంలో ఎవరు వస్తారని భావిస్తున్నారు? మీ పర్సనల్ ఒపీనియన్. అది మనం ఎలా చెప్పగలండి. కేంద్రంలో ఇప్పటికి 2 సార్లు నరేంద్ర మోడీ గారు వచ్చారు. మరి అది మనం చెప్పలేదు. ప్రజల తీర్పు అది. నేను అలాంటి నేను నా వ్యక్తిగతంగా కూడా నేను అంచనా వేయలేను. నేను అది మరి ఎవరు వచ్చినా కూడా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకి సహకరిస్తాం. వాళ్ళ సహకారాన్ని రాష్ట్ర ప్రయోజనాల కొరకు 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కొరకు ఖచ్చితంగా మేము కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటాం తప్పితే ఘర్షణ ధోరణికి పోయేటువంటి ఆలోచన లేదు. కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. మేము మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కొరకు మరి వాళ్ళకి సహకరిస్తాము. మరి అలాగే రాజీ లేని పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు ఈరోజు వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఎనీవే